హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై హెవెన్లీ హోమ్. చూసారా మోక్ష నేను ఎలా రెడీ అయ్యామో. అసలు పాయింట్కి వచ్చేస్తే ఈ రోజు వీడియో ఏంటంటే మా ఐటమ్స్ ని మా డ్రెస్సింగ్ టేబుల్ లో మేము ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉన్నదైతే మాత్రం కాదు. లిమిటెడ్ డ్రాయర్స్ అండ్ లిమిటెడ్ అల్మరా కబోర్డ్స్ ఉంటాయి. సో మినిమం స్పేస్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోగలగాలి మనం. అండ్ ఈ రోజు వీడియో కూడా అదేనండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కువ స్పేస్ ఉన్నా సరే తక్కువ స్పేస్ ఉన్నా సరే ఏది ఎక్కడ పడేస్తూ ఉంటే చాలా మెస్సీగా యాక్వర్డ్ గా కనిపిస్తుంది. ఎక్కువ స్పేస్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు, బయటికి కనిపించదు కదా అని మాత్రం అనుకోకూడదు. ఎక్కువ స్పేస్ ఉన్నా సరే తక్కువ స్పేస్ ఉన్నా సరే చాలా వెల్ ఆర్గనైజ్డ్ గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఏ మెస్సీ లేకుండా మనకి ఏది కావాలంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను చూపిస్తున్నది మా బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్. అన్ని రూమ్స్లో ఇంచుమించు ఇలానే చేయించాము. దిస్ ఇస్ ఆస్. ఇలా మిర్రర్కి లెఫ్ట్ సైడ్లో 4 అల్మరాస్ ఉంటాయి, అలాగే కింద 4 డ్రాయర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు అవి ఏంటనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అల్మరాకి టిప్ ఆన్ గ్లాస్ ఉంటుంది. సో 1 టైం టిప్ చేస్తే అది జస్ట్ ఓపెన్ అయిపోతుంది. అందులో 4 ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ ఏంటో చూపిస్తాను చూడండి. ఒక నాన్ ఓవెన్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, అంటే ఇది ఫ్యాబ్రిక్ టైప్లో ఉంటుంది. అలాంటి ఒక స్టోరేజ్ బాక్స్లో నా వాలెట్స్ కలెక్షన్ అంతా పెట్టుకుంటా. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా పిక్ చేసుకోవడానికి. ఇవన్నీ నా వాలెట్స్ కలెక్షన్. అలాగే ఇదేమో ట్రావెల్ బ్యాగ్. ఇది ఇందులో మనం కాస్మెటిక్స్ అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకొని పట్టుకెళ్ళచ్చు. సో ఇది కూడా అందులోనే ఉంచుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ అల్మరాలోకి వెళ్ళిపోదాం. సేమ్ ఇది కూడా నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ క్లాత్తోనే ఉంటాయి. ఇవి చిన్నవి ఉంటాయి, కొంచెం స్క్వేర్ షేప్లో. సో ఇలాంటివి 3 పెట్టుకుంటాను నేను. బ్యాక్ సైడ్ ఈ వైర్స్ చార్జెస్ అన్నీ ఉంటాయి కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ మెస్సీగా ఉంటాయని సో ఇందులో ఒక దాంట్లో పెట్టేసి బ్యాక్ సైడ్ పెట్టేస్తూ ఉంటాను. ఫ్రంట్లో ఈ 2 ఉంటాయి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ దాంట్లో ఏముందో చూపిస్తాను. సో నాకు ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి, ఈ క్లిప్స్. సో అందుకే ముందుకి ఈజీగా దొరికేటట్టు ఉంచుకుంటాను. ఇంకా ఇందులో ఏమున్నాయంటే ఇది చిన్న స్పీకర్, ఇంకా సర్జికల్ కాటన్, ఎక్స్ట్రా కాటన్ ఇందులో ప్యాకెట్ ఉంచుకుంటూ ఉంటాను. అలాగే అతని గాగుల్స్ ఉంటాయి, పవర్ బ్యాంక్, ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను. ఇది పిల్లల ఆల్బమ్, చిన్న ఆల్బమ్. సో ఇందులో ఇవి ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ బాక్స్కి వచ్చేసరికి ఇందులో అన్ని కొత్తవి పెట్టేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడైనా ఏదైనా అయిపోయినా సరే వెంటనే దొరుకుతుందని. పర్ఫ్యూమ్స్, ఎసెన్షియల్ ఆయిల్, అండర్ ఐ క్రీమ్. అండ్ ఇదేమో కలర్ బార్ది అనుకుంటా. ఎస్, కలర్ బార్దే అనుకుంటా. నెయిల్ గ్లిట్టర్, అంటే నెయిల్ కలర్ పెట్టేసి పైన గ్లిట్టర్ అప్లై చేయొచ్చు, బాగుంటుంది. ఎప్పుడైనా చూపిస్తాను ఏదైనా వీడియోలో. అండ్ ఇదేమో మాస్క్ షీట్స్ అండి. లోపల లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో పాటు షీట్ కూడా ఇస్తారు. అది ఫేస్కి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి, బాగుంటుంది. మంచి మాయిశ్చరైజింగ్ ఫీల్ వస్తుంది. అండ్ చెప్పాను కదండి, ఈ అల్మారాలో ఎక్కువ కొత్తవే పెడుతూ ఉంటానని. ఇలా వాడనివి పెట్టేస్తాను, ఈజీగా దొరికేస్తాయని. అండ్ కమింగ్ టు ద థర్డ్ సెక్షన్, ఇందులో 3 బాక్సెస్ ఉంటాయి, 1, 2 and 3. అందులో ఫస్ట్ వన్ చూపిస్తాను. ఇవన్నీ నా బ్యాంగిల్స్, ఇవి నా చైన్స్, నా ఫేవరెట్ కిడ్స్, నా నెక్ సెట్, నా హెయిర్ బ్యాండ్స్. నావి నేను చెప్పుకుంటా మమ్మీ అన్నది, సో అందుకే చెప్పింది. అండ్ మోక్ష హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఇవి యాంక్లెట్స్ అనుకుంటా, కానీ యాంక్లెట్స్లా యూజ్ చేయను. మోక్షకి రెడీ చేసేటప్పుడు నెక్ పీసెస్లా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా మోక్షవన్నీ ఒక్క దగ్గరే పెట్టేస్తాను. సో తనకి ఏది కావాలంటే అది తీసుకొని యూజ్ చేసుకుంటుందని. అండ్ ఈ సెక్షన్లో ఇంకొక బాక్స్ ఇది. ఇందులో అన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా పెట్టుకుంటాను. అన్నీ కూడా జిప్ పౌచెస్లో పెట్టేస్తానండి. ఎక్స్ట్రా జిప్ పౌచెస్ కూడా నేను ఉంచుకుంటాను, ఎందుకంటే కొత్తవి ఏమైనా ఉంటే సడన్గా వెతుక్కోకుండా పెట్టుకోవడం కోసం. అండ్ నాకు తెలిసి చాలా మంచి ఐడియా. ఇయర్ రింగ్స్ ఎప్పుడు ఒకటి దొరుకుతుంది, ఒకటి ఎక్కడో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే ఇలా జిప్ పౌచెస్లో పెట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. అండ్ ఈ సెక్షన్లో లాస్ట్ బాక్స్ ఇదే.
ఇందులో ఏముంటాయంటే అన్ని స్టోన్స్ ఐటమ్స్ ఉంటాయండి. సో అన్ని స్టోన్స్ ఉన్న క్లిప్స్, బ్రోచెస్, హెయిర్ పిన్స్ అన్ని స్టోన్స్ ఉన్నవి ఇందులో పెట్టుకుంటా. సో అన్ని స్టోన్స్ ఉంటాయి కనుక కింద కాటన్ వేసేసి పెట్టేసుకుంటా. దానివల్ల ఏమవుతుందంటే అంత త్వరగా స్టోన్స్ ఊడిపోకుండా ఉంటుంది. ఒకటికొకటి తగులుకొని ఊడిపోతాయి కదా, సో అలా అవ్వకుండా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరు కూడా ఎక్కువ రోజులు బాగా వస్తాయని అనుకుంటున్నాను నేను. సో ఇందులో అన్ని స్టోన్స్వే పెట్టుకుంటాను. అండ్ ఈ బాక్స్ కూడా నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే జస్ట్ ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు క్లోజ్. నేను అల్మరాస్ అన్నిట్లో ఇలా సిలికా జెల్ ప్యాకెట్స్ ఉంచుకుంటూ ఉంటాను, దానివల్ల స్మెల్ రాదంటారు కదా, సో అందుకనే. అండ్ చూసారా దానిపైన ఎంత బరువు ఉన్నా సరే బాక్స్లో ఈజీగా ఇలా లాగేసి తీసేసి మళ్ళీ పెట్టేయచ్చు. అండ్ ఈ కబోర్డ్లో లాస్ట్ సెక్షన్ చూపిస్తున్నాను. ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ నాన్ ఓవెన్ బ్యాగ్స్, కాకపోతే ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. మన ప్లేస్కి తగ్గట్టు మనం ఈ బ్యాగ్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్గనైజింగ్కి చాలా బాగుంటుంది. ఇదేమో నా బ్యాంగిల్ బాక్స్ అని చెప్పాను కదా. ఈ రెక్టాంగులర్ బాక్సెస్లో ఏముంటాయో చూద్దాం. ఒక దాంట్లో హెయిర్ డ్రయర్ అండ్ ఇదేమో బియర్డ్ స్ట్రైట్నర్, ఈ రెండు ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువ లేవులండి, ఈ రెండే ఉంటాయి. సో ఇందులో ఈ రెండు ఉంచుతాను. అండ్ లెఫ్ట్ దాంట్లో అన్ని పిల్లలు అన్నమాట. చిన్న పౌచ్ ఒకటి పెట్టేసుకొని, ఇంకా అంటే మరి అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయనివన్నీ ఇందులో పెడుతూ ఉంటాను. నెయిల్ కటర్స్, థర్మోమీటర్ ఇలాంటివన్నీ ఒక పర్స్ పెట్టేసి అందులో పెట్టేస్తాను. అండ్ ఇంకా పక్కన ఒక చిన్న పౌచ్ ఉంది కదా, ఇందులో అన్నీ ఏంటంటే పిల్లల బట్టలకి, కొన్ని డ్రెస్సెస్కి బెల్ట్స్, ఇంకా హ్యాంగింగ్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళైతే వాడరు. సో అలా నేను ఒక దగ్గర ఉంచేసుకుంటూ ఉంటాను, అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు అని. అండ్ ఇంకా పిల్లలవే సంబంధించినవేనండి ఇవన్నీ, పౌడర్, స్టిక్కర్స్, బింది, ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్, టవల్స్ అన్నీ ఇలా ఒక దాంట్లో పెట్టుకుంటాను. అండ్ నా బ్యాంగిల్ బాక్స్ చూపించేస్తాను చూడండి. దిస్ ఇస్ మై బ్యాంగిల్స్ కలెక్షన్. అంత పెద్దగా ఉండవు కానీ జస్ట్ ఓకే. ఇలా అన్ని కలర్స్ ఉంచుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం చాలా తక్కువ శారీస్ యూస్ చేయడం. శారీస్ యూస్ చేసేటప్పుడు ఈ బ్యాంగిల్స్ యూస్ చేస్తూ ఉంటాను. ఇలా ఫంకీగా ఉన్న బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అవి చాలా తక్కువ దొరుకుతున్నాయి నాకు. అండ్ ఈ సెక్షన్ చూసారు కదా, బ్యాంగిల్స్ అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయను కాబట్టి కింద పెట్టేసా. ఈ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ ఏమో పైన పెట్టేసుకున్నా. సో దట్స్ ఇట్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న మిర్రర్ అల్మరా అంతా చూపించేశానండి. హ్యావ్ ఎ లుక్. అండ్ మిర్రర్ కిందకు వచ్చేసరికి 4 డ్రాయర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో 2 డ్రాయర్స్. ఏంటో చూద్దాం ఇప్పుడు అవి. ఇలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసేసుకున్నాను. నా ఐటమ్స్కి తగ్గట్టు, వాటి హైట్, విడ్త్ తగ్గట్టు నేను ఇలా డివైడ్ చేసేసుకున్నాను సెక్షన్స్ వైజ్గా. ఒక దాంట్లో క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బనానా క్లిప్స్, వాచెస్, ఇదేమో బాబీ పిన్స్, ఇంకా సేఫ్టీ పిన్స్ ఒక పౌచ్లో పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటాను, శారీ కట్టేటప్పుడు ఈజీగా దొరకడం కోసం. అండ్ ఇదేమో నెయిల్ కలర్ వైప్స్, రిమూవర్ వైప్స్ ఇవి. అండ్ ఇంకా ఎక్కువ చిన్న బాక్స్ ఉంటుంది. ఎస్, ఇదేంటో అడగదు ఎందుకంటే ఇది సీక్రెట్ ఇది. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ నా నెయిల్ కలర్స్ కలెక్షన్ ఇది. సో మన ఐటమ్స్కి తగ్గట్టు ఇలా సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ మన పిల్లలకు కూడా ఒక అల్మరా కానీ ఒక సెక్షన్ కానీ సెపరేట్ చేసేస్తే వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటారు. వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ మేనర్ అలవాటు అవుతుంది. అండ్ ఈ డ్రాయర్ అయితే నాది ఖాళీగా ఉంటుంది. సో నేను ఎప్పుడో కానీ యూస్ చేయని దుపట్టాస్ అన్ని ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న 2 డ్రాయర్స్లో ఏమున్నాయో చూసేద్దాం. ఎస్, దిస్ ఇస్ ఆల్ మై లిప్స్టిక్ కలెక్షన్. ఇది నా దగ్గర అంత పెద్ద కలెక్షన్ ఉండదు కానీ కొన్ని లిప్స్టిక్స్ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా, దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. అలాగే ఇది కొత్తగా ఆర్డర్ చేశానండి, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఇది లిప్ కలర్ కాదు, లిక్విడ్ సింధూరం ఇది కూడా నేను ఇదే వాడుతున్నాను ఈ మధ్య. ఒక 1.5 year అవుతుంది ఇదే వాడుతున్నాను. అండ్ ఇవి హెర్బల్ అంట, బాగున్నాయి. ఓకే, చిన్నవే ఉన్నాయి కానీ హెర్బల్ లిప్స్టిక్స్ అంట. ఇంకా వాచ్, ఇలా చిన్న రెక్టాంగులర్ టబ్స్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అని. అంటే కోమ్స్, బ్రషెస్, కాస్మెటిక్ బ్రషెస్ ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇలాంటివి ఒక 2 పెట్టేసి ఒక దాంట్లో కోమ్స్, ఇంకొక దాంట్లో అన్ని బ్రషెసే పెట్టుకుంటాను. ఒక పెన్ కూడా ఉంచుకుంటానండి, సడన్గా కావాలంటే రూమ్లో దొరకదు కదా, సో ఒక పెన్ కూడా ఇందులో ఉంచుకుంటాను. ఎస్, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేద్దాం. అండ్ సేమ్ ఈ డ్రాయర్లో కూడా అంతేనండి. నా ప్రోడక్ట్స్ యొక్క లెంత్ అండ్ విత్ బట్టి నేను సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇదేమో క్రాంప్ రిలీఫ్ రోల్ ఆన్, ఇది పీరియడ్ క్రాంప్స్ కోసం.
అండ్ సమ్ టిష్యూస్, అలాగే ఒక సెక్షన్లో ఆల్ మై బిందీస్ కలెక్షన్. ఇది ఫెయిర్ అండ్ లవ్లీది, నేను యూస్ చేయను కానీ ఎవరైనా వస్తే అవసరం అవుతుందని ఉంచుకుంటాను. అండ్ ఇదేమో టిక్ టాక్స్ అండి. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్, ఎన్ని ఉన్నా సరిపోవు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా. సో ఇలా ఒక బాక్స్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. మోక్ష ఎప్పుడు కావాలంటే వెళ్ళి తీసుకుంటుంది, తనకి ఈజీగా ఉంటుందని. అండ్ ఇది ఇంకా ప్రైమర్, ఇదేమో ఇది కూడా నెయిల్ రిమూవరే, బాటిల్తో వస్తుంది. అండ్ ఇదేమో ప్యాలెట్, ఇది నా కోసం కాదు, ఓన్లీ మోక్ష కోసం. నేను అలాంటివి ఏమి యూస్ చెయ్యాలి, ట్రై చేయాలి. అండ్ ఇంకా ఐలైనర్, ఇదేమో ఫౌండేషన్ ఇది. అండ్ కాంపాక్ట్ పౌడర్, దిస్ ఇస్ జస్ట్ లిప్ బామ్. ఇది బాగుంది, ఇది మంచి లిప్ బామ్ ఇది. అండ్ ఇంకా ఇది కూడా లిప్ బామేనండి, కాకపోతే లైట్ షిమ్మర్ కలర్ వస్తుంది, బాడీ షాప్ది అనుకుంటాను. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అంతా నా ఫేషియల్ ఆయింట్మెంట్స్ అలాంటివన్నీ పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను మిర్రర్ చూపిస్తున్నాను. ఇది మా మిర్రర్, చక్కగా రెడీ అయితే మొత్తం కనిపిస్తాం. ఇది రైట్ సైడ్ ఉంటుంది, చిన్న డెకోర్ ప్లాంట్ పెట్టుకున్నాను, ఆర్టిఫిషియల్ ప్లాంట్, జస్ట్ మంచి లుక్ కోసం. ఇంకా ఇక్కడ చిన్న సాకెట్ కూడా ఉంటుంది, హెయిర్ డ్రైయర్ అలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని ఇలా పెట్టించుకున్నా. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరలో ఒక ప్లగ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్, కర్లర్ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మిర్రర్ ఎదురుగా చేసుకోవడం కుదురుతుంది. ఇంకా మిర్రర్కి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇలా రొటేటబుల్ ఆర్గనైజర్ ఒకటి పెట్టేసుకున్నాను. సో రోజు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ నేను దీంట్లో పెట్టుకుంటాను. అంటే సన్ స్క్రీన్స్, ఫేషియల్ ప్యాక్స్, ఇంకా పిల్లల క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, నైట్ సీరమ్స్ ఇలాంటివన్నీ బయట పెట్టేస్తాను. సో మనం లోపల ఎక్కడో పెట్టేస్తే మనం ఖచ్చితంగా వాడడం, ఇలా కనిపించినట్టు పెడితే ఖచ్చితంగా చూస్తున్న ప్రతిసారి వాడదాం అనుకొని ఏదో ఒక టైంలో వాడతాం. సో అందుకని ఇలా బయట పెట్టేసుకుంటాను. ఇదేమో పిల్లల క్రీమ్ అండి, ఇదంతా హెయిర్ ఆయిల్స్, ఇవి హెయిర్ సీరం, నాన్ షాంపూ డేస్ కోసం. అలాగే ఇది మైథిక్ ఆయిల్, ఇదంతా హెయిర్ ఆయిల్స్, పారాచూట్. నెక్స్ట్ ఇదేమో కామా బ్రిగంది ఆయిల్ అండి, చాలా చాలా మంచి ఆయిల్, హెయిర్ గ్రోత్ కోసం బాగా పనిచేస్తుంది. అలాగే ఇది అండర్ ఆర్మ్స్ క్రీమ్, ఇదేమో డియోడ్రెంట్, యాల్నో, ఇదేమో పర్ఫ్యూమ్. ఇలా రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ దొరికేటట్టు ఈజీగా బయట పెట్టేసుకుంటే మనం ఖచ్చితంగా వాడతాం. అండ్ ఫైనలీ ఈ ఆర్గనైజర్కి అప్ సైడ్కి వస్తే ఇలా చిన్న చిన్న సెక్షన్స్ ఉంటాయి. సో మనం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఈజీగా పిక్ చేసుకోవడం కోసం ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. చిన్న మనీ వాలెట్, అలాగే శానిటైజర్, వ్యాజ్లైన్, అండర్ ఐ క్రీమ్, నైట్ సీరం, చిన్న హుక్, అలాగే నాకు ఏవి చిన్న చిన్నవి దొరుకుతున్నాయో ఇందులో పడేస్తూ ఉంటాను, ఈజీగా దొరికేస్తాయి. సో ఫైనలీ నా రొటేటబుల్ ఆర్గనైజర్ కూడా చూపించేశాను. అండ్ ఇంకా మిర్రర్కి లెఫ్ట్ సైడ్లో అల్మరా ఉంది కదా, ఇలా అల్మరాకి ఒకవైపు ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టేశాను. ఇదేమో మా వెడ్డింగ్ యానివర్సరీ, 5th వెడ్డింగ్ యానివర్సరీకి నేను అతనికి గిఫ్ట్ కింద ఇచ్చాను. సో అది పెట్టేసుకున్నా. దాని కింద సిలికాన్ గ్రిప్తో ఒక హ్యాంగర్ కూడా ఉంటుంది, దానిపైన కొద్దిగా స్పేస్ ఉంటుంది, అందులో ఆల్ అవుట్, బెడ్ లైట్ అలాంటివి పెట్టుకుంటాం. కింద ఒక చిన్న హుక్స్ లాంటి హ్యాంగర్స్ ఒక 4 ఉంటాయి, బ్యాంగిల్స్, నెక్ సెట్స్ అలాంటివి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫైనల్లీ అయిపోయినట్టే. ఇంకా మా కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ చూపించేసాను. సో మీకు నచ్చిన ఆర్గనైజేషన్ ఐడియాస్ అయితే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని టంగ్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.